ఒక 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 వ్యక్తి ఉన్నారు సంఘములో, ఇలాగే వ్యాపార రంగంలో అన్నీ కూడా నష్టపోయారు. ఆయన నష్టపోతే దేవుని వాక్యం వింటున్నారు. నువ్వున్న స్థలంలోనే దేవుడి నిన్ను ఆశీర్వదించిన గాక అనే వాక్యం ప్రసంగం వింటున్నారు. నువ్వు అన్న స్థలంలోనే అబ్రహాం అన్నాడు, ఇదిగో ఈ స్థలాన్ని నుంచి ఆ స్థలానికి వెళ్ళిపో అంటే అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ ఉండు, నిన్ను ఆశీర్వదిస్తానంటే అక్కడ దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి వ్యాపార రంగంలో మొత్తం అంతా నష్టపోయింది. ఎవరో ఒక ఆయన కొంత డబ్బు ఆయనకి ఇచ్చారు, కొన్ని డాలర్లు ఇచ్చారు. కొన్ని డాలర్లు ఇస్తే ఏం చెయ్యాలో తెలియక మందిరంలో ఒక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభా ఈ డాలర్లు నా దగ్గర ఉన్నాయి, డబ్బు ఏం చేయను తండ్రి ప్రభా, మొత్తం వ్యాపారం అన్ని వ్యాపారాలు కూడా నేను కుప్పకూలిపోయినాను, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. దేవుని సన్నిధిలోకి వచ్చి ఆ డాలర్లు ఒక బ్యాగ్లో పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అన్నాడంట, ఫలానా సైట్లో ఫలానా స్థలంలో ఒక సైట్ ఉంది, అది కొనమన్నాడంట. అక్కడ బోర్డు ఉంది, బయట నెంబర్ ఉంది, కాంటాక్ట్ చేశాడు, కొనేసాడంతే స్థలం. దూరం నుంచి చూశాడు ఆ స్థలాన్ని, దగ్గరికి వెళ్ళలేదు. చాలా పెద్ద స్థలం, చాలా తక్కువ బాగా రేటుకి ఇస్తూ ఉంటే కొనేసాడు. తీరా చూస్తే దగ్గరికి ప్రయాణం అయ్యి వెళ్తూ ఉంటే అవన్నీ కూడా పెద్ద పెద్ద బండరాయిలు, రాయిలు. ఆ రాయిలు తొలగించాలంటేనే సంవత్సరం పడుతుందంట. అక్కడి నుంచి రాయిలు తొలగించాలంటే, అక్కడ ఏదైనా కట్టాలంటే. ఈ బాబాయ్ కళ్ళు మూసుకొని కొనేసాను ఈ స్థలాన్ని. ఇంకా కొంచెం ఎదరికెళ్తా ఉంటే ఆ బండరాయిలు పక్క నుంచి సర్పాలు, పెద్ద పెద్ద విష సర్పాలు తిరుగుతున్నాయంట. తీరా చూస్తే ఒక ఎత్తైన కొంచెంగా పైకి స్థలంలోకి వెళ్ళి, కొంచెం కొండ ప్లేస్లోకి వెళ్ళి చూడండి, చూస్తే సర్పం లేని స్థలం కాదంట, ఒక్క స్థలము కూడా సర్పం లేకుండా లేదంట. అదంతా కూడా ఏది అంత తక్కువ రేటుగా ఆయన ఎందుకు ఇచ్చాడంటే, అది సర్పాలు, విష సర్పాలు, ప్రపంచంలో ఎక్కడా లేనన్ని విష సర్పాలు. ఈ దేశంలో కాదు, వేరొక దేశంలో జరిగింది. ప్రపంచంలో ఎక్కడా లేనంత విష సర్పాలు ఆ స్థలంలో ఉంటాయంట. మరలా మందిరానికి వచ్చాడు, ఉపవాసం ఉన్నాడు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభా నీవు చూపిస్తేనే కదా ఆ స్థలాన్ని కొన్నాను, అదంతా కూడా ఎందుకు పనికిరాని స్థలం అయ్యా, పెద్ద పెద్ద రాయిలు ఉన్నాయి, అక్కడ విష సర్పాలు తిరుగుతున్నాయి, ఆ స్థలాన్ని నేనేం చేసుకోను ప్రభా, ఎవరు కొంటారు మళ్ళీ రిటర్న్ అమ్మితేనే. కన్నీరు కాచి ప్రార్థన చేస్తుంటే దేవుడు అతనికి ఒక ఆలోచన కలగజేశాడంట. ప్రార్థన చేసేవారికి మన దేవుడు ఎవరంటే ఆలోచనకర్త. కొట్టు చపళ్ళ గట్టిగా. పాములు పట్టే వాళ్ళని సిద్ధపరచమన్నాడంట. అక్కడ నిలికాడంట. పాములు పట్టే వాళ్ళని ఒక 12 మందిని పాములు పట్టే వాళ్ళని తీసాడంట. మీరు చెప్తే నమ్మరు, ఆ పాములు పట్టే వాళ్ళు అన్నారంట, అతనికి సెకండ్ ఇచ్చుకోండి, చూడండి అయ్యా ఈ ఏరియాలోనే, ఈ ప్రాంతంలోనే గొప్ప కోటీశ్వరుడు ఎవరో తెలుసా, నువ్వే అన్నారంట. చప్పలు కొట్టాలి గట్టిగా. ప్రపంచంలో లేని, ఎక్కడా లేని విష సర్పాలు, వాటిలోంచి వస్తున్న విషం కూడా చూడండి మెడిసిన్ తయారవడానికి అవకాశం ఉన్న సర్పాలు ఇవి అని చెప్పేసి అంటే, దేవుడు మరలా ఇంకో ఆలోచన కలగజేశాడంటే, కొన్ని సర్పాలు పట్టుకున్నారు, కాయల్లోకి ఆ విశ్వాన్ని తీశారు. చూడండి, అవి ల్యాబ్కు పంపించారు, ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేశారు. లక్షల డాలర్లు ఆయనకి వచ్చాయంట. కొన్ని పాములు, వింత పాములు, ఎక్కడా లేని పాములు ఏం చేశాడంటే మ్యూజియంలో పెట్టించాడంట. అది టికెట్ పెడితే అయ్యో కొన్ని లక్షల డాలర్లు వచ్చాయంట, కొన్ని కోట్ల రూపాయలు ఆ సర్ప విషాల ద్వారా వచ్చాయండి. కొట్టాలి చప్పళ్ళ గట్టిగా. చూడండి, ఎందుకో పనికిరాని స్థలాన్ని కూడా ఆయన పిల్లలకి ఆశీర్వాదకరంగా మార్చగల దేవుడు. కొట్టు నమ్మితే గట్టిగా చప్పలు కొట్టు గట్టిగా. నేనంటాను, నీ భర్త ఎందుకు పనికిరానోడు, నీ పిల్లలు ఎందుకు పనికిరాను, నీవెందుకు పనికిరాలని దానివని సైతానుడు పక్క నుంచి ఎందుకు పనికొస్తావని చెప్తాడు. దేవుడు ఆ స్వర్పాలనే దాంట్లో నుంచే ఆశీర్వాదం కలగజేసిన దేవుడు. ఆయన సన్నిధిలో ఉన్న దేవుని పిల్లలమైన మనల్ని, ఎందుకు పనికిరాని వారైన మనల్ని కూడా దేవుడు అంతకంటే గొప్పగా, రెట్టింపుగా, ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. కానీ ఏం చేయాలి మనం? దేవుని మాట చెప్పండి, వినాలి, దేవుని మాట ప్రకారంగా చేయాలి.
ఇప్పుడు పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ ఉంటే నిలబడి అద్భుతమైన సాక్ష్యం సంఘంలో చెప్పారంటయ్య, నేను ఒకానొక సమయంలో వ్యాపార రంగంలో పడిపోతే దైవసేవకుడు చెప్తున్న వాక్యాన్ని పట్టుకున్నాను, ఆ వాక్య ప్రకారంగా వెళ్ళాను, దేవుడు అద్భుతాన్ని చేశాడు.